ఆ కుంభకోణం గురించి మీరు ఏదన్నా నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను. మీరు చెప్తున్నారు కదా కుంభకోణం. ఈ ప్రశ్న రాజ్ కసిరెడ్డిని వేయాలి. మీరు ఆయన దగ్గర సమాధానం తీసుకొని నాకు కూడా చెప్పండి. పార్టీలో అందరికీ అతను మోసం చేశాడని ఈరోజు తెలుసు. మీకు ఎలా తెలిసింది? ప్రజలందరికీ తెలుసు. మీకు ఎలా తెలిసిందో పార్టీలో అందరికీ కూడా అలాగే తెలుసు. అప్పట్లో ప్రభుత్వ పెద్దల సహకారం, వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద నెట్వర్క్ నడిపించడం సాధ్యమవుతుంది. మీరు అడిగిన క్వశ్చనే మళ్ళీ అడుగుతున్నారు. మీరు అది నాకు తెలియదని నేను చెప్పాను. మీకేదన్నా తెలిస్తే ఎవరు అథారిటీ ఇచ్చారని మీకేదన్నా తెలిస్తే నాకు కూడా చెప్పండి, సంతోషిస్తాను. కీలకంగా రాజ్ కసిరెడ్డిని పరిచయం చేశాను, అదానికి డబ్బులు 100 కోట్లు అప్పించానని చెప్పారు కదా. పదే పదే మిత్రులందరూ కూడా, పాత్రికేయ మిత్రులు, ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. పదే పదే యూట్యూబ్ ఛానల్స్లో కానీ శాటిలైట్ ఛానల్స్లో కానీ సాయిరెడ్డి నెంబర్ 2 సాయిరెడ్డి నెంబర్ 2 అని నేను చెప్తున్నారు పార్టీలో. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 అనే స్థానమే ఉండదు. అప్పట్లో మా అధ్యక్షుడు, మా పాత పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా చెప్పారు, 1 నుంచి 100 వరకు ఎవరు ఉండరు, 101 నుంచే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఎవరైనా కూడా నేను నెంబర్ 2 అనేది కానీ భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే. రెండవది, మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు 2014 నవంబర్ నుంచి 2019 అధికారంలోకి వచ్చేంత వరకు మే 28వ తారీఖు వరకు పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే మోసాను. జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను, జగన్ గారు, ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి మిగతా అందరు నాయకుల్ని కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాం. నేను అప్పుడు కూడా నెంబర్ 2గా భావించలే. ఆ తర్వాత కాలక్రమేణా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలకి ఈ నెంబర్ 2 అనేటటువంటిది మిథ్య అనేటటువంటిది నేను కూడా గమనించాను. ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో, ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగవేము తీయనుండు అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తూ ఉంది. మా యొక్క నాయకుడికి, అప్పట్లో నాయకుడికి చెప్పి సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, ఏ రోజైనా మీకు మీ యొక్క విజయసాయిరెడ్డి గారు ఒక చార్టెడ్ అకౌంటెంట్. రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజారెడ్డి గారు వెరైటీస్ గనుల వ్యాపారం చేసే రోజుల్లో చార్టెడ్ అకౌంటెంట్గా పరిచయమై అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మిళితమై ఉన్నారు. ముఖ్యంగా వ్యాపార సంబంధాలు. రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి తదనంతరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి లావాదేవీలన్నీ కూడా ఆయనే చూస్తూ వచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే ఆర్థికంగా ఉన్నటువంటి అంశాల మీద ఆయనకున్నటువంటి పట్టు ఇంత అంతా కాదు. అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి 2 సార్లు మెంబర్గా అపాయింట్ చేయడంతో ఆయన వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎడతెరిపి లేకుండా కేసులు, నిర్బంధాలు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి గారు చాలా వెలుగులోకి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే A2గా ఆయన కేసుల్లో ఉండటమే కాదు, రాజకీయ పార్టీలో కూడా నెంబర్ 2గా ఉన్నాడనేటువంటి భావన కలిగేది. కొంతకాలం అసలు అన్ని విషయాలు విజయసాయిరెడ్డి గారు చుట్టూనే తిరుగుతూ ఉండేవి. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత విజయసాయిరెడ్డి గారు చుట్టూనే రాజకీయాలు తిరుగుతూ వచ్చాయనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. చాలా గొప్ప పాత్రను ఆయన పోషించాడు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అనేది కేడర్ యొక్క అభిప్రాయం. ఆయనకి నా అభిప్రాయం ఏమిటంటే, గొప్ప పాత్ర పోషించేటటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి కల్పించాడనేది నా ఉద్దేశం. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వెళ్ళటం, రాజకీయాల నుంచి నిష్క్రమించటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రమైనటువంటి నష్టానికి గురి చేస్తుందనే ప్రచారం మెండుగా సాగుతుంది. గురి చేయటమే కాదు, అయిపోయింది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని.
జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి విజయసాయి రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి వెంట ఎవరుంటారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇంతటితో అయిపోతుందనేటువంటి ప్రచారాన్ని కూడా చాలా విరివిగా రాజకీయ పక్షాలు, వ్యతిరేక రాజకీయ పక్షాలు చేస్తూ ఉన్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ ప్రత్యర్థులకు విజయసాయిరెడ్డి ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఎందుకు విజయసాయిరెడ్డి గారు ఈ సందర్భంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, కేవలం 11 ఎమ్మెల్యేలు మాత్రమే గెలుచుకున్నప్పుడు ఎందుకు ఆయన రాజకీయ నిష్క్రమణ చేశాడు? ఇంకా 3.5 సంవత్సరాల పాటు రాజ్యసభ్యుడిగా కొనసాగే అవకాశం ఉన్నప్పుడు అనేది ఇక్కడ చర్చ. చాలామంది వెళ్ళిపోయారు. అంతకుముందు కూడా 3 పార్లమెంటు సభ్యులు వెళ్ళిపోయారు. ముఖ్యంగా మరి మోపిదేవి రమణారావు గారు, ఆర్ కృష్ణయ్య గారు, బీరా మస్తాన్ రావు గారు, ఈ 3 పార్లమెంటు సభ్యులే. ఈ 3 కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు కూడా ఇంత నిరుత్సాహం కానీ ఇంత చర్చ కానీ జరగలేదు. కానీ విజయసాయిరెడ్డి వెళ్ళిపోవడంతో పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. ఈ చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గురవుతున్నారు. విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడే, ఇక పార్టీ ఉంటుందా, బ్రతుకుతుందా, పార్టీ కొనసాగుతుందా అనేటువంటి అంశాలు చాలా బజార్లో చర్చించుకుంటున్నారు. అందువల్ల ఇక్కడ నేను ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. అధికారం లేనప్పుడు, చంద్రబాబు నాయుడు గారి అధికారం లేనప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్ చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో, వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంతేకాదు 2014లో అధికారం వస్తుందనుకుని జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తే అధికారం రాకపోతే ఎంతమంది వెళ్ళిపోయారు గుర్తుందా? చాలామంది వెళ్ళిపోయారు. 23 శాసనసభ్యులు వెళ్ళిపోయారు, అవతల మంత్రులుగా కూడా చేశారు. అంటే అధికారం లేనప్పుడు ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయే స్వభావం చాలామందికి రాజకీయాల్లో ఉంది. అలా వెళ్ళారు. అక్కడ కూడా, ఇక్కడ మీన్స్ వైసీపీలో, అక్కడ మీన్స్ తెలుగుదేశంలో, ఇలా జరుగుతూ వస్తున్నాయి. కానీ ఇవాళ విజయసాయిరెడ్డి గారు ఎందుకు రాజీనామా చేసి వెళ్ళాడు, నేను వ్యవసాయమే చేసుకుంటున్నాను అని ఎందుకు చెప్తున్నాడు, ఇది మనం ఇక్కడ ఆలోచించాలి. ఇదేమైనా కూటమి కుట్రలో ఒక అంతర్భాగమా? 3.5 సంవత్సరాల పాటు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.